సాగర్ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని రైతులు రైతు సంఘ నాయకులు ఆందోళన బాటపట్టారు. ఖమ్మం జిల్లాలోని వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన వరి నారుమల్లకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నారుమల్లు ఎండిపోకుండా చూడాలని నినాదాలు చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇరిగేషన్ కార్యాలయం ముందు రైతులు నిరసనకు దిగారు. అనంతరం ఇరిగేషన్ డిఈ శ్రీనివాస్ కు రైతు సంఘం నాయకులు రైతులు వినతి పత్రం అందజేశారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో చెత్తతో పేరుకుపోయిన కాలువలను పూడిక తీయించి నీరు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులతో పాటు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి, వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి నారుమళ్ళకి నీళ్ళు ఇవ్వాలని, దమ్ములు చేసుకునే దానికోసం, నాట్లు వేసే దానికోసం షెడ్యూలు ఇరిగేషన్ అధికారులు ప్రకటించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అధికారులు విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. దీంతోపాటు వైరా రిజర్వాయర్కి అనుసంధానం చేసిన రాజు లింక్ కెనాల్ కూడా అది శాస్త్రీయంగా లేదు, అసంబద్ధంగా ఉంది. 14 కిలోమీటర్ల దూరం నీటి వెనక్కి ప్రవాహం వచ్చి వైరా రిజర్వాయర్కి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏన్కూరు మండలం తోతకలింగనపేట దగ్గర ఉన్నటువంటి గిన్నెలోక మీద ఎస్కేప్ ఛానల్ కనుక నాగార్జున సాగర్ ఎడమ కాలువ కనుక ఏర్పాటు చేస్తే ఆ నీళ్లు డైరెక్ట్గా కష్టకాలంలో కూడా, కరువు కాలంలో కూడా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎస్కేప్ ఛానల్ కూడా ఎర్రబోడు తండా దగ్గర నుండి ఎన్ఎస్పీకి ఉపయోగపడుతుంది. గోదావరి జలాలు రావడానికి తోతకలింగనపేట దగ్గర ఎస్కేప్ ఛానల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతాము. అదేవిధంగా వైరా ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి పంట కాలంలో కూడా కొన్ని చోట్ల నీటి ప్రవాహం ముందుకు సాగేటట్టు లేకుండా రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అధికారులు ఏమంటుందంటే, ప్రభుత్వం ఇప్పుడు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి అన్నారు. మేమేమంటున్నామంటే, రైతులంగా ఆ పనులు జరిగే దగ్గర ఆపేసాను, ముందు ప్రాంతానికి నీళ్లు ముందిస్తే ఈ ప్రాంతంలో నాట్లు అయిపోతాయి. నారుమళ్ళు పెంచుకొని నాట్లు వేస్తే కింది భాగానికి కూడా స్పీడ్గా నీళ్ళు ఇవ్వడానికి, పైన బంద్ చేసి కిందికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చర్యలు కూడా తీసుకోవాలని రైతు సంఘం